సంస్థ నుండి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు పంపించినటువంటి కళారూపం. ఆ గణనాథుని యొక్క పాట మా శ్రీరామ్ నోట బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య. హలో హలో బోనాల జాతర సందర్భంగా బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య అమ్మా బయలు
బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో అమ్మా 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 బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో పూల మీద పోరాలమ్మో మాయమ్మ కలలొచ్చి మంగారమ్మ పూల మీద పోరాలమ్మో జుమ్మరాజు బజారులో రమాకాంత్ వస్తుంటే
వేదాల నృత్యము సింగారి మేళము వేదాల నృత్యము సింగారి మేళము పంచావాయిద్యము కొక్కిలాల ధూపము పంచావాయిద్యము కొక్కిలాల ధూపము గరగల నృత్యంతో గరగల నృత్యంతో ఘనమైన జాతర బయలెల్లి చూడరా ఘనమైన జాతర బయలెల్లి చూడరా ఏడలేని నీరు వలె వేడుకల జాతర తప్పడగల మోతరా జాతర అదిగో శ్రీ సీతారామాత అమ్మవారి జాతర అలాగే చాత్వాయి మాత ఆలయం వద్ద ఎవరెవరు చూస్తున్నారంటే వారి చిన్న కుమారుడు గోపి కృష్ణ కుమార్ గారు గోపి రమాకాంత్ గారు అలాగే వారి సతీమణుడు అనిత గారు కవిత గారు వారితో పాటు గోపి ఓస్కార్ గారు గోపి సత్పాల్ గారు గోపి ప్రశాంత్ గారు గోపి హేమంత్ గారు గోపి ప్రణయ్ గారు యశ్పాల్ గారు అలాగే లడ్డు గారు వారితో పాటు ఆ మనమరాను చూసినట్లయితే గోపి సుజాత గారు దేవిశ్రీ గారు ఏ విధంగా బయలుదేరారంటే పసుపు బండారితో యాట పొతుల బండితో పసుపు బండారితో యాట పొతుల బండితో యాపా కొమ్మల్లతో గవ్వళ్ళ దండతో యాపా కొమ్మల్లతో గవ్వళ్ళ దండతో ఆషాఢంలోన బల 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 ఆషాఢంలోన అమ్మవారి జాతర బయలెల్లి చూడరా బయలెల్లి చూడరా కొండ జాతరలకు మహాదండి జాతర బయలెల్ల మోతరా నడుస్తున్న నడుస్తున్న సింహం మీద అమ్మ బయలెల్లరా తల్లి బయలెల్లరా అమ్మ బయలెల్లరా తల్లి బయలెల్లరా ఎల్లా లోకములేని ఆదిశక్తి అమ్మరా మహాకాళి తల్లిరా ఆదిశక్తి అమ్మరా మహాకాళి తల్లిరా ఆదిశక్తి అమ్మరా మహాకాళి తల్లిరా ఆదిశక్తి అమ్మరా మహాకాళి తల్లిరా రవి తెలగమల్ల గారు ఏం పాట పాడతారో చూద్దాం. జంట నగరాల్లో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆషాఢంలోని మొదటి ఆదివారం నాడు గోల్కొండలో బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. లంగరోజు నుంచి బయలుదేరేటువంటి ఆ ఊరేగింపు కార్యక్రమం దాదాపుగా చూస్తాం. ఆ తర్వాత లష్కర్ అంటే సికింద్రాబాద్ సైడ్ బోనాలు, ఆ తదుపరి పాతపట్నం బోనాలు. బతుకులున్నగాని
కొంచెం క్లారిటీ మ్యూజిక్, ఎందుకంటే పాట సరిగా వినిపిస్తుందో లేదో ప్రేక్షకులకు కొంచెం క్లారిటీ కావాలి. కొద్దిగా క్లారిటీ చేయాలి. హలో ఈ ఆలయ చరిత్ర పైన అద్భుతమైనటువంటి పాట ఆలపించినటువంటి మా సోదరులు గురుతులు పెద్దపులి ఈశ్వర్ గారు మరికొంతసేపట్లో చేస్తారు. అప్పటిదాకా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఎన్నో పాటలు మీకోసం చాలా మంది కళాకారులు ఉన్నారు. అద్భుతమైన పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. కొత్త పాట ఇదే వేదికపై మొదటిగా పాడేటువంటి ఒక పాట పాడి వినిపిస్తాం. భాగ్యనగరంలోన
బసంతలాల్ గారు వీరందరూ ఒక్కసారి వేదికకు పరిచయం కావాల్సి విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి స్టేజ్ ఎక్కేసి అభివాదం చేసి మళ్ళీ మేము ఈ ఆసనాలు కూర్చున్నట్లయితే ఒక చక్కటి పాట, మా అద్భుతమైనటువంటి పాట జ్ఞానేశ్వర్ గారు, అలాగే ధర్మేందర్ గారు, బసంతలాల్ గారు, అలాగే బాబన్న గారు, సురేష్ గారు, మహేష్ గారు, రాజ్ కుమార్ గారు, అలాగే ఇంకా ఎందరో పెద్దవారు వచ్చి మేఘశ్యామ్ చారి యొక్క బృందం ఈరోజు ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎందరో కళాకారులు, కవులు, సంగీతజ్ఞులు, కళా అభిమానులు ఎందరో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు దాసరి శ్రీరామ్ గారు రాసినటువంటి గొప్ప పాట, ఈ ఏటి మేటి పాట, బోనాల జాతర వచ్చే అమ్మా మాంకాలి నీకు బోనం ఎత్తుకొచ్చినామే ఓ తల్లి. బోనాల జాతర వచ్చే అమ్మా మాంకాలి నీకు బోనం ఎత్తుకొచ్చినామే తల్లి మాంకాలి. బోనాల జాతర వచ్చే అమ్మా మాంకాలి నీకు బోనం ఎత్తుకొచ్చినామే తల్లి మాంకాలి. బోనాల జాతర వచ్చే అమ్మా మాంకాలి నీకు బోనం ఎత్తుకొచ్చినామే తల్లి మాంకాలి. బోనాల జాతర వచ్చే అమ్మా మాంకాలి నీకు బోనం ఎత్తుకొచ్చినామే తల్లి మాంకాలి. బోనాల జాతర వచ్చే అమ్మా మాంకాలి నీకు బోనం ఎత్తుకొచ్చినామే తల్లి మాంకాలి. ఆషాఢ మాసం వస్తే అమ్మా మాంకాలి నీకు అడుగడుగున బోనాలే తల్లి మాంకాలి. ఆషాఢ మాసం వస్తే అమ్మా మాంకాలి నీకు అడుగడుగున బోనాలే.
చప్పట్లతో మా సంగీతజ్ఞులు మరొక చక్కటి పాటతో ప్రముఖ కళ
గారు చూపిస్తారు మాపల్లి శేషర్. సమాజంలో అన్ని అంశాలమైన పాటలతో మరి మన హైదరాబాద్ ఒక గొప్ప సాహితీ రంగాన్ని నిర్వహించినటువంటి మన అన్న పిల్లలు మరి మనసు ఉన్నటువంటి అన్న ఈశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం అన్న. ఈ పాట ఏదైనా అదొక విప్లవంలాగా ముందుకు తీసి పాడతాడు. చూడగానే మన దగ్గరికి వస్తారు కాబట్టి మరి అన్నగారు అత్యంత అద్భుతంగా పాట రాసి పాట పాడి మనందరినీ అలరింపజేసేటువంటి మా పెద్దపుల్లి ఈశ్వరన్న, మా జానపద కళాకారులందరూ కూడా అన్నగారు
ఎంతో అండగా ఉన్నారు. ఎప్పుడు కలిసినా కూడా ప్రేమగా పలకరిస్తూ పాటలను తన పాటల్ని పాడుకోవడానికి మా అందరికి అవకాశం కల్పిస్తూ ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమంలో అద్భుతమైనటువంటి పాటలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. శీతలామాత ఆలయానికి చేసిన పెద్దలకు, భక్తులకు, ఆలయ నిర్మాణకర్తలకు అందరికీ పేరు పేరున గౌరవ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆలయ చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే పాత బస్తీ పురాణంలో వెలిసిన ఈ ఆలయం దాదాపు 100 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం. ఎప్పుడు భక్తుల రద్దీతో కలకలలాడుతుంటే ఈ ఆలయం ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర సందర్భంగా ఈ యొక్క ఆలయంలో ఆదివారం, సోమవారం ఈ ఆలయ దేవతలైనటువంటి కాళీమాత, శీతలామాత, చత్వాయి మాత భక్తులకు దర్శనమిస్తూ తమ కరుణా కటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ఎంతో విశ్వాసాన్ని భక్తుల్లో కలుగజేస్తూ ఆశీర్వచనం అందిస్తూ తరతరాలుగా జరుగుతూ ఉంది. మామూలుగా జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేక పర్వదినాలలో బోనాల ఉత్సవం జరుగుతూ ఉంటాయి. అలా విధంగా ప్రత్యేకమైనటువంటి శీతలామాత ఆలయంలో ఈనాడు అద్భుతమైనటువంటి పాటలు ఆవిష్కరిస్తూ ఉన్నారు. మా పెద్ద పుల్లేశ్వర్ గారు రాసి పాడినటువంటి పాట మరి ఆలయ కర్తలు, ధర్మకర్తలు, కీర్తిశేషులు, పూజారి గోపి రాములు గారు, వారి సత్యమణి మణిశేషులు గోపి కృష్ణబాయి గారు, వారి పెద్ద కుమారులు గోపి రమాకాంత్ గారు, అలాగే వారి సత్యమణి గోపి అనిత గారు, చిన్న కుమారులు గోపి కృష్ణ కుమార్ గారు, అలాగే వారి సత్యమణి గోపి కవిత గారు, వారి బర్మన్లు గోపి ఓంకార్ గారు, అలాగే గోపి సత్పాల్ గారు, గోపి ప్రశాంత్ గారు, గోపి హేమంత్ గారు, గోపి ప్రణయ్ గారు, యశ్ రాజ్ గారు, గోపి లడ్డు గారు, అలాగే వాళ్ళ మంత్రుల మనవరాళ్ళు గోపి సుజాత, దేవిశ్రీల యొక్క ఆధ్వర్యంలో ఈనాడు ఇంత గొప్ప అంగరంగ వైభవంగా ఆడియో క్యాసెట్ లాంచ్ కాబడుతుంది. ఆలయ నిర్మాతలైనటువంటి నాగేశ్వర్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, అలాగే దామోదర్ గారు సెక్రటరీ గా ఉన్నారు, బాబురావు గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, అలాగే వసంతలాల్ గారు చైర్మన్ గా ఉన్నారు, అలాగే హరిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పాటను ప్లే చేయాల్సిందిగా శ్రీమతి కృష్ణబాయి గారు వీళ్ళ జ్ఞాపకం 15-20 రోజుల నుంచి నా దగ్గరికి వచ్చి అన్న ఈ పాట వాడాలి, సరే తప్పకుండా వాడతాను. అవతల గడ్డలనే పుట్టినా కానీ నేను ఇక్కడ దాకా రాలేదు అమ్మవారి దగ్గరికి. బీచ్ అవతల పోతున్నా, ఈ బీచ్ ఇక్కడికి అమ్మవారి దగ్గరికి ఫస్ట్ నేను రావడం, అమ్మవారు నాకు అదృష్టం కనిపించినందుకు చాలా చాలా సంతోషం.